నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఒక వైఖరి తీసుకున్నది. నక్సలైట్లని పూర్తిగా ఏరివేసే వరకు మిషన్ ఆగదని చెప్తున్నది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మార్చి 26 నాటికి మొత్తం నక్సలిజం అన్నది లేకుండా చేస్తాం, దండకారణ్యంలో ఏ ఒక్క నక్సలైట్ కూడా ప్రాణాలతో ఉండే పరిస్థితి లేదు, కనికరం చూపించే అవకాశం లేదని చెప్పి పదే చెప్తున్నారు. పదుల సంఖ్యలో ఒక్కొక్క దఫా 30-40 మంది చనిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో ఇప్పటికీ 78 రోజుల్లో 97 మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. అది బస్తర్ అయినా, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అయినా, తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ అయినా, దండకారణ్యం అయినా, లేకపోతే అబూజ్మడ్ అయినా, ఎక్కడైనా కూడా ఏరివేత అయితే స్పష్టంగా కనపడుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంత స్పష్టమైనటువంటి కఠిన వైఖరి తీసుకున్న నేపథ్యంలో నక్సలైట్ ఉద్యమాల్లో ఉన్న ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేదలు, ఉట్నూరు లేదా ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలకు సంబంధించిన అనేక మంది పేదలు, నాయకత్వం వహిస్తున్నటువంటి పెద్దలు కూడా క్రమంగా తరిగిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హిడ్మా గారు లాంటి వాళ్ళ మీద థర్మల్ స్కానింగ్ లాంటివి ఉపయోగించి థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ కూడా ప్రభుత్వం దగ్గర పెరిగింది. ఎందుకు అడవుల్లో ఉండాలి, ఎందుకు జనజీవన శ్రమకు రాకూడదన్నది ఒకటైతే, ప్రభుత్వం ఎందుకు చర్చల్ని మార్గంగా కాకుండా ఏరివేతనే మార్గంగా ఎంచుకున్నది, దీనికి పరిష్కారం ఏంటనే దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు రియాజుద్దీన్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారు ఉన్నారు. అలాగే లక్ష్మీనారాయణ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు ఉన్నారు. గౌరీశంకర్ గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. మరి కాసేపట్లో ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఎమ్మెల్సీ మనతో జాయిన్ అవుతారు. అలాగే అమర్నాథ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రియాజుద్దీన్ గారు నమస్కారం. నమస్కారం. రియాజుద్దీన్ గారు, మొట్టమొదటిగా అంటే నాకు గుర్తున్న మేరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒకసారి చర్చలు జరిగినాయి, నక్సలైట్లతో చర్చలు పెద్ద ఎత్తున. ముందే అంటే బహుశా అది 2004 ముందు చంద్రబాబు గారి మీద జరిగిన హత్యా ప్రయత్నం తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఒక చర్చలు అయితే జరిగినాయి. చర్చలు విఫలం అయ్యుండొచ్చు, కానీ కొంతమేరకు జనజీవన శ్రాంతిలోకి వచ్చే ప్రయత్నం ఒకటి జరిగింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మరి నక్సలైట్లు సిద్ధంగా లేరా చర్చకి, లేకపోతే ప్రభుత్వాలు సిద్ధంగా లేవో తెలియదు, కానీ చర్చల ప్రస్తావన లేదు. పూర్తిగా ఏరివేతనే ప్రభుత్వం మార్గంగా ఎంచుకున్నది. ఆ క్రమంలో ప్రభుత్వం సక్సెస్ అవుతున్న ఇది కూడా మనకు కనపడుతుంది. దాదాపు ఈ సంవత్సరంలోనే ఇప్పటికీ 97 మంది, అంటే రోజుకు ఒకళ్ళకంటే ఎక్కువ మందిని నక్సలైట్ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది, అడవి బిడ్డల్ని మొత్తం ఎంతమంది సైద్ధాంతికంగా కనెక్ట్ అయి ఉన్నారో నాకు తెలియదు. బలమైనటువంటి చాలామంది చెప్పేది గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు దొరక కూడా చాలామంది వెళ్తుంటారని చెప్తారు. అది నిజమా కాదని నేను ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళట్లేదు. అయితే అగ్రనాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోతున్న పరిస్థితి మనకు కనపడుతుంది స్పష్టంగా. ఈ బ్యాక్డ్రాప్లో అటు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది, లేకపోతే నక్సలైట్ల నాయకత్వం ఎలా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, లొంగిపోతే ప్రాణాలు తెగించడానికి సిద్ధపడ్డ వాళ్ళు ఎందుకు లొంగిపోయి జనజీవన శ్రమంలోకి వచ్చి సమాజానికి ఉపయోగపడే పని చేయకూడదు. మనం వింటూ ఉంటాం రియాజుద్దీన్ గారు, మీకు కూడా తెలుసు, చాలా స్వచ్ఛంద సంస్థలు ఉద్యమాలు చేసుకునే వాళ్ళు టీషర్ట్ల మీద వీఆర్ నాన్ వైలెంట్ నక్సలైట్లు అని వేసుకుంటారు. అలాగే ప్రభుత్వం కాస్త కమ్యూనిస్ట్ భావజాలంతో మాట్లాడుతున్న వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అని చెప్పి ప్రచారం పెడతారు. అంటే భావజాలం పట్ల వ్యతిరేకత లేకపోయినా ఎంచుకున్న మార్గం పట్ల ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి విధానం ఉన్నది, హింస పరిష్కారం కాదని ఒక స్టాండ్ తీసుకున్నారు. ఈ బ్యాక్డ్రాప్లో ఏం జరగాలి? శ్రీనివాసరావు గారు, మీకు మొట్టమొదటిగా ధన్యవాదాలు. ఒక ఏ విషయాన్ని అయితే మనం మాట్లాడుకోవాలో ఆ విషయం మీద మీరు చర్చను ఇక్కడ ప్రవేశపెట్టారు. ప్రధానంగా ఏంటంటే నక్సలైట్ ఉద్యమం ఎందుకు ఆరంభమైందనే దాని మీద ఒక సైద్ధాంతిక అవగాహన అనేది తప్పనిసరిగా అవసరం. అంటే నక్సలైట్ ఉద్యమం ప్రధానంగా ఒక సామాజిక ఆర్థిక సమస్యల నేపథ్యంలో నుంచి పరిష్కార రూపంలో ఒక ఉద్యమం ఒకప్పుడు జరిగిన మాట వాస్తవం. నక్సలైట్ ఉద్యమానికి ప్రధానమైన కారణం ఏంటంటే భారతదేశంలో పరిష్కారంగానే అనేక భూ సమస్యలు, అంటే ఆర్థిక సమస్యలు, అనేక సామాజిక సమస్యలు నక్సలైట్ ఉద్యమాన్ని ముందుకొచ్చాయి. విద్యార్థులారా, బానిస చదువుకు బందీ అవుతారా, విముక్తి పౌరులు వీరుడైతారా అని చెప్పేసిన స్లోగన్స్ మాలాంటి యువతరాన్ని కూడా మేము విద్యార్థి దశలో బ్రహ్మాండంగా అటాక్ చేసే స్లోగన్స్. తెలంగాణలో ఇంకా ఎక్కువ, కొంచెం తెలంగాణలో ఎక్కువ, వరంగల్ జిల్లానే కేంద్ర బిందువుగా ఉండేది. నా క్లాస్మేట్స్, నా సీనియర్స్, జూనియర్ చాలా మంది ఉద్యమంలో చనిపోయారు. అయితే వాస్తవం ఏంటంటే నక్సలైట్ ఉద్యమం ఏ సామాజిక ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం వచ్చిందో
ఆ సామాజిక ఆర్థిక సమస్యల పరిష్కారం కాని రోజులు ఆ ఉద్యమం ఉంటుంది, అదే ఇంకో రూపంలో ఉండొచ్చు. ఇది వాస్తవమైన విషయం. అదే సందర్భంలో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా నక్సలైట్ ఉద్యమం ఏం చెప్తా ఉంటది, ప్రపంచంలో ప్రధానంగా భారతదేశంలో ఒక సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటా ఉంటాం. సోషలిస్ట్ సమాజం అంటే ఏంటి, సమానత్వంతో కూడుకున్న సమాజం, అది ఆదర్శమే కదా. అయితే దానికి ఎంచుకున్న మార్గం ఏదైతుందో తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది, పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ది బ్యారెల్స్ ఆఫ్ ది గన్ అనేది మన బేసిక్ స్లోగన్. భారత రాజ్యాంగం కానీ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అనేక రాజ్యాల్లో కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలు వచ్చినప్పుడు నీ సిద్ధాంతాన్ని ఆచరించుకునేందుకు ప్రజాస్వామ్య మార్గాలున్నప్పుడు హింస మార్గాన్ని అవలంబించడానికి జనరల్ గా రాజ్యాలు అంగీకరించాం. మరి భారతదేశంలో చాలా సందర్భాల్లో చర్చ ఏంటంటే నక్సలైట్లకు సంబంధించిన విషయాల్లో ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో మనం ఎన్ని మాట్లాడినా కూడా ఈ రోజు అగ్రవర్ణాలకి సంబంధించిన డామినేషన్ తగ్గించడంలో గానీ, దున్నేవారికి భూమి కావాలని చెప్పుకోవడంలో గానీ, గ్రామీణ ప్రాంతంలో విద్యా విస్తరణ జరగడం గానీ, ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంచడంలో గానీ నక్సలైట్ ఉద్యమంకి సంబంధించిన విజయాలున్నాయి, మనం పూర్తి కాదని. అదే సందర్భంలో వ్యక్తిగత హింసావాదం, వర్గశత్రువు నిర్మూలన, వాళ్ళు ఏం చెప్పారు, ఆ రోజు వర్గశత్రువు రక్తంలో మా చేతులు నడపందే మాకు అన్నం రుచించిందని చెప్పి నక్సలైట్ నాయకులు ఉన్నారు. బట్ బేసికల్ గా వ్యక్తిగత హింసావాదము, ఆ హింస వైపోవడం ఏదైతే ఉందో అది మనం ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో మార్పుకు అవకాశం ఉందని కోరుకున్న వాళ్ళం హర్షించలేదు. కానీ ఈ రోజు నక్సలైట్లు ఏవైతే ప్రశ్నలు ఏవైతున్నాయో ఆ ప్రశ్నలకు సమాధానాన్ని వెతుక్కునే క్రమంలో రకరకాల రూపంలో ఉద్యమంలోకి వెళ్ళిపోయినారు. అంటే ఆ రోజుల్లో ఎక్కువగా తెలంగాణ ప్రాంతాల్లో బాగా చదువుకున్న వాళ్ళు, మా దగ్గర ఆర్ఈసీ నిట్ లాంటి వ్యవస్థ నుంచి పోయిన వాళ్ళు, కాకతీయ నుంచి పోయిన వాళ్ళు నాయకత్వం స్థానంలో ఉండేది. క్రమంగా రాజ్య హింస పెరగడం, వాళ్ళ సిద్ధాంతాలు కూడా బాగా బేసికల్ గా సామాన్య జనాలకు అందుబాటు లేని కోణంలో వల్ల సైన్య నిర్మాణం జరగడంతో కంప్లీట్ ఆదివాసీ గుడాలకు వెళ్ళిపోయాయి. ఈ రోజు జరుగుతుంది ఏంటంటే ఏ ఆదివాసీ ప్రాంతాల్లోనైతే ప్రధానంగా నక్సలైట్ ప్రాబల్యం ఉన్నదో ఆదివాసీ ప్రాంతంలో ఖనిజ సంపద కూడా అదే లెవెల్లో ఉన్నది. కాబట్టి నక్సలైట్ సమస్యను వెనుకకుండా ఖనిజాలను పెట్టుబడిదారులకు అప్పగించే అవకాశం లేదనేది ప్రభుత్వం పాలక వర్గాలు ఈ రోజు ప్రధానంగా అధికారులను ఎన్డీఏ వర్గాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఆపరేషన్ కగార్ లాంటివి తీసుకురావడం వెనక పారిశ్రామికవేత్తల బేసికల్ గా పెట్టుబడిదారులకు చేతులిచ్చే కార్యక్రమం ఒకటి ఉందని అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు విమర్శిస్తారు. నేను అనట్లేదు, అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు, మేధా పట్కర్ లాంటి వాళ్ళు చెప్తున్నారు, దాన్ని కూడా మనం గమనించాలి. అదే సందర్భంలో నక్సలైట్ల రిక్రూట్మెంట్లు ఏమైందంటే వాళ్ళు మైదాన ప్రాంతానికి దూరం అయిపోయినారు కాబట్టి ఆ పాత తరానికి సంబంధించిన నాయకత్వం పోయింది. బహుశా నేను అనుకుంటే వాళ్ళందరూ కూడా 60-70 సంవత్సరాల మధ్య 70 పైన చాలా మంది అమరులు అయిపోయిన సందర్భం కూడా ఉంది సార్, సందర్భాలు ఉన్నాయి కదా సార్. అంటే ఇప్పుడు వాళ్ళు మిలిటరీ పరంగా అసలు భారతదేశం మిలిటరీ అనేది చాలా శక్తివంతమైన. ఒకసారి నేను రాయ్పూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా మహాసభను చేసుకొని నాకు ట్రైన్ మిస్ అయితే రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం వరకు వచ్చా మిత్రుల వెహికల్. దరిదాపుగా బౌండరీస్ లో ఎట్లయితే మిలిటరీలో మనకు కాపలా ఉంటా ఉంటే కనబడదు అక్కడ వ్యవస్థ. అంటే మొత్తం మిలిటరీ గ్రైండర్స్ ఉన్నాయి, కూంబింగ్ జరుగుతూ ఉన్నది, మన రోడ్ల మీద కనబడతా ఉంటుంది. అప్పుడు అనుకునేది ఏంటంటే సరే నక్సలైట్లకు రాజ్యానికి మధ్య యుద్ధం జరిగినప్పుడు సహజంగా రాజ్యానికి మిలిటరీగా పైచేయి ఉంటుంది కదా సార్. అంటే ఈ మధ్య కాలంలో నక్సలిజం ఉద్యమం బలహీనపడింది, ప్రభుత్వాలు లేదంటే రాజ్యం మరింత బలపడింది, టెక్నాలజీ పెరిగింది, ఆయుధాలు పెరిగినాయి, తేలిగ్గా ఏరివేయటం కూడా సాధ్యం అవుతుంది. రియాజుద్దీన్ గారు వాస్తవం మీరు చెప్పింది 100% ఏకీభవిస్తాం. కాబట్టి బేసికల్ గా నక్సలైట్లకు సంబంధించిన నాయకత్వం కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యభరితమైన వాతావరణం ఉన్నప్పుడు జనజీవన సమితిలో రావాలని కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకుంటాం. అదే సందర్భంలో నక్సలైట్లు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం రాజ్యాంగబద్ధంగా వెతుక్కునే ప్రయత్నం కూడా ప్రభుత్వాలు చేయాలి. ఏరివేత, కూల్చివేత, కాల్చివేత అనేది పరిష్కారంగా మనం అనుకోకూడదు. అదే పరిష్కారం అనుకుంటే అది ఇంకో రూపంలో బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నక్సలైట్లు లేవనెత్తిన మౌలికమైన ప్రశ్నల పట్ల రాజ్యం చర్చిస్తూనే సాధ్యమైనంత వరకు నక్సలైట్ ఉద్యమాన్ని జనసేన సమితిలోకి తీసుకొచ్చి ఆయుధాలను త్యజించే విషయంలోనే సమాధాన భేద దండోపాయాలు ఉపయోగించే ప్రయత్నం చేయాలి. ఈ రోజు అవుతుంది ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం దానికి భిన్నంగా ఏరివేత లక్ష్యంగానే పనిచేయడం అనేది ఉందో అది హింసకి తావులేదు, లొంగిపోమని చెప్తున్నారు, లొంగిపోవట్లేదు. అంటే చర్చలు లేవు. కానీ నిన్న మొన్న కూడా ఎవరో ఈ గంగులూరు నుంచి ఒక వారం క్రితమే ఒక సీనియర్ నక్సలైట్ లొంగిపోయిన తర్వాతే ఈ ఆపరేషన్ జరిగిందని కూడా వార్తలు వచ్చినాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి శ్రీనివాసరావు గారు, అంటే మనం ఏదైనా అందరం రాజ్యాంగాన్ని ప్రేమించేవాళ్ళం, రాజ్యాంగబద్ధ జీవితాన్ని ప్రేమించేవాళ్ళం, హింసను వ్యతిరేకించేవాళ్ళం. అదే సందర్భంలో బ్రతికే అవకాశం రాజ్యం చివరి వరకు ఇవ్వాలి కదా. మీరు హోంమంత్రి గారు స్టేట్మెంట్ చూస్తున్నారు, నేను 2026 మే మార్చి వరకు నక్సలైట్లు మొత్తం కొట్టేస్తానంటున్నాను. అదే సందర్భంలో మీరు నక్సలైట్ సిద్ధాంతాన్ని వదిలిపెట్టి బయటికి రండి, రాజ్యం మీకు రక్షణ కల్పిస్తుంది, మీకు భవిష్యత్తు ఇస్తుంది, మీతో చర్చలు చేస్తామనే ప్రకటన హోంమంత్రి గారి దగ్గర నుంచి వచ్చినట్టుగా నేనైతే నేను చూడలేదు. దృష్టి తీసుకొస్తే నేను చెక్ చేస్తాను. కేవలము
కాల్చివేత ద్వారా మాత్రం సమస్య పరిష్కారం అవుతాం దాన్ని మాత్రం మేము అంగీకరించాం. ఓకే, రాజ్యాంగబద్ధంగా బతికే అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఓకే, అది చివరిలో తీసుకునే ప్రయత్నాన్ని ఇప్పుడే ముందుగా తీసుకున్నట్టుగా మనకు కనబడతాం. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్. మీకు లక్ష్మణ్ గారు, మీకు తెలియదు కదా ఇది ఈ ఉద్యమాలు వీటి ప్రస్థానాలు ఒక రకంగా చివరి దశకు వచ్చిందా, అది వేరే రూపాల్లో వస్తే రావచ్చు, కానీ గతంలో ఎప్పుడన్నా ఇప్పుడు నాకు తెలిసి దేశ సరిహద్దుల్లో కూడా ఇన్ని మరణాలు జరగట్లా. ఈ మధ్యకాలంలో ఈవెన్ పాకిస్తాన్ బార్డర్లో కానీ లేకపోతే ఇంకే బార్డర్ చైనా బార్డర్లో కానీ ఎక్కడ కూడా యుద్ధాలు ఉన్నప్పుడు తప్పితే ఇంతమంది మనుషులు చనిపోవడం అనేది జరగల. కానీ ఈ మధ్యకాలంలో ఈ నక్సలైట్ల ఏరివేత చాలా పెద్ద ఎత్తున వందల సంఖ్యలో నక్సలైట్లు చంపేయబడతా ఉన్నారు. పరిష్కారం ఏంటి దీనికి? ఈ రకంగా ఇది ఇలా ముగించిపోవటమేనా, లేకపోతే ఏదైనా వాళ్ళు జనజీవన స్రవంతిలోకి రావటమో లేకపోతే ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశాలు ఏమైనా ఉంటాయా? శ్రీనివాసరావు గారు, వాళ్ళ భావజాల పోరాటం ఇది. దోపిడీ రహిత సమాజ నిర్మాణంపై నక్సలైట్స్ పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానం పంద తుపాకీ కొట్టం ద్వారా విప్లవాన్ని తీసుకొస్తాం, దోపిడీ రహిత సమాజాన్ని నిర్మిస్తాం. అది మనకు ప్రజాస్వామ్య ప్రియులుగా మనకు ఆమోదం కాదు. నేను కమ్యూనిస్టునే, నాకు సోషలిస్టు సమాజ నిర్మాణంలో కమ్యూనిస్టు ఉద్యమంలో భాగస్వామిని. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తూ ఈ దేశంలో ప్రజానీకాన్ని కూడగట్టి శ్రామిక ప్రజానాన్ని సంఘటితం చేసి ఉద్యమం నిర్మాణం చేసి సమాజాన్ని మార్చాలని భావించేటువంటి వాడిని నేను. కానీ నక్సలైట్స్ హింసాయుత పద్ధతుల్లో పోవాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు, ఆ పందాన్ని అనుసరిస్తున్నారు. వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలని పదే పదే మనం చెబుతుంటాం. వాళ్ళందరూ కూడా ఈ మార్గాన్ని వదిలి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పందాల్లోకి వచ్చి ప్రజలను చైతన్యపరిచి పొడగట్టి ఉద్యమాన్ని నిర్మించి విప్లవాన్ని సాధించాలి, సమాజాన్ని మార్చాలని మనం కోరుకుంటాం. కానీ రాజ్యం, ప్రభుత్వం ఇవాళ దోపిడీ వ్యవస్థను నిర్మిస్తున్నటువంటిది ఈ రాజ్యం. అది గతంలో కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, లేదా నేడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు. వాళ్ళు దోపిడీ సమాజాన్ని నిర్మిస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. పైపెచ్చి ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ మతోన్మాద రెండింటిని కలగలిపి రాజ్యం ఏలుతున్నది. ట్రైబల్ ఏరియాస్ లో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా సంపద, ఖనిజ సంపద అమూల్యమైనటువంటిది. ఆ ఖనిజ సంపద పైన దోపిడీదారుల యొక్క కార్పొరేట్ శక్తుల యొక్క కన్నుబడింది, దోచుకుంటున్నారు. గతంలో భూ సమస్యతో ముడిపడి ఉద్యమం మొదలైనటువంటిది ఈరోజు ఈ సమస్య మరింత పెట్టేగిపోతున్నటువంటివి ఆ శక్తుల యొక్క ఆగడాలు మనం చూస్తున్నాం. కాంట్రడిక్షన్స్ పెరిగిపోయినాయి. ఉద్యమాన్ని అణగదొక్కేస్తాం, నలిపేస్తాం, కనుమరుగు చేస్తాం, ఏడాదిలో ఇంకా ఆ ఉద్యమం లేకుండా చేస్తాం అని కేంద్ర హోంమంత్రి యుద్ధం ప్రకటించినట్టు ప్రకటిస్తాం. ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి ప్రభుత్వం అని చెప్పుకుంటూ ప్రజాస్వామ్యయుతంగా సమస్య యొక్క మూలాలను అర్థం చేసుకొని వాటి పరిష్కారానికి మార్గాన్ని అన్వేషిస్తాము అని చెప్పకుండా మేము వాళ్ళని అంతం చేస్తామనేటువంటి ఈ విధమైన కాదు. లక్ష్మణ్ గారు, మీరు చాలా సీనియర్ గా ఒక ప్రశ్న. సరే, ప్రభుత్వ వైఖరి ఒకటి ఉన్నది. ఈ ఉద్యమంలో ఉన్నవాళ్ళు, నక్సల్బరీ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ బలాబలాలు ఎంత, ప్రభుత్వం ఎంత కఠినమైనటువంటి వైఖరి తీసుకున్నది, అనవసరంగా ఉన్న కొద్ది మంది ప్రాణాలు పోగొట్టుకోవడం వల్ల సాధించేది ఏమిటి, ఈ ఆలోచన ఎందుకు రాలే? అంటే నా ప్రశ్న ఏంటంటే, జనజీవన స్రవంతిలోకి వచ్చిన వాళ్ళు ఏమైనా హింసకు గురవుతున్నారా, లేకపోతే ఎందుకు అందరూ రావట్లేదు? ఆ ఛానళ్ళు ప్రాపర్గా ఒకప్పుడు మీకు తెలుసు చర్చలు జరిగినప్పుడు పౌర హక్కుల సంఘాల వాళ్ళు మధ్యవర్తిత్వంగా పెట్టి చర్చలు జరిపారు. కనీసం ఇప్పుడు లొంగిపోవడానికి అలాంటి ఒక ఛానల్ అన్నా ఉందా నాకు తెలియదు, నేనైతే ఎక్కడ వినలా. ఇప్పుడు లొంగిపోవాలనుకుంటున్న వాళ్ళని గౌరవంగా అధికారుల ముందు నిలబెట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళకి ఏదో ఉపాధి చూపించే ఏర్పాటు ఉందా? ఎందుకని వీళ్ళు లొంగిపోకుండా పదే 30-40 మంది దఫదఫాలుగా చనిపోతున్నా కూడా ఈ మార్గంలోనే వెళ్తున్నారు?
జనజీవన స్రవంతులేకి రావాలని విజ్ఞప్తి చేయడం వేరు. అందరం మనం ఆ మాట చెబుతుంటాం, కానీ లొంగిపోండి అనే మాట నేను చెప్పను. ఎందుకంటే లొంగిపోవడం ఏంటి? ఒక భావజాల పోరాటం చేసేటువంటి వాళ్ళు చేసేటువంటి తప్పుడు మార్గం అనుసరిస్తున్నప్పుడు దాని మీద ఆత్మవిమర్శ చేసుకోండి. 60 సంవత్సరాలుగా ఈ పోరాటం దగ్గర జరుగుతున్నది. సాధించింది ఏంటి? అడుగు ముందుకు పడిందా, వెనకబడిందా? ఉద్యమం నష్టపోయిందా? కార్యకర్తల ప్రాణాలను ఈ రోజు పణంగా పెట్టి చేస్తున్నటువంటి పోరాటానికి ప్రగతి మార్గంలో ముందుకు పోకపోతే సమాజాన్ని కూడగట్టేటువంటి బలపడి మనం అనుసరించే విధానం కరెక్ట్ అనేటువంటిది రుజువు కాకపోతే ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎవరైనా సరే. అందుకని మనం ఆ మేరకే పరిమితం. ఆత్మవిమర్శ చేసుకోవడం అవసరమని ఆ మాట వాడాను నేను, అంతేగాని లొంగిపోమని ఎలా చెప్తాం? అంటే లొంగిపోవడం అంటే నేను అనేది పోరాటం చేసేటువంటి వాళ్ళని లొంగిపోమనేటువంటి మాట మనం కాదు సార్. అంటే లక్ష్మణ్ గారు నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు లొంగిపోవడం అంటే ప్రభుత్వం ఆయుధం తీసుకుని అయితే సమాజంలో తిరగనివ్వరు కదా వాళ్ళు. అప్పుడు జనజీవన స్రవంతిలోకి వెళ్ళాలంటే ఆయుధాలు అప్పగించి చేసుకోమని చెప్తున్నా. ఓకే మార్గాన్ని విడనాడాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అవకాశం ఇస్తున్నది, ప్రజలను చైతన్యపరిచి కూడగట్టి సమాజాన్ని మార్చే అవకాశం. ఇవాళ ప్రజలే ప్రభుత్వాలను మారుస్తున్నారు కదా. విశ్వాసం ప్రజల నుంచి విశ్వాసం పొందితే ఆ మార్గాన్ని అనుసరించవచ్చు. కానీ ఎన్నికల విధానం గొప్పకు ఇష్టమందే. డబ్బు చుట్టూ ఉండి కులం చుట్టూ, మతం చుట్టూ, ప్రాంతం చుట్టూ పరిభ్రమిస్తున్నది. అందుకనే ప్రజలను కూడగట్టి చైతన్యపరచాలి. ఆ మార్గం ఉండంగా దాన్ని విడనాడి ఈ రోజు మేము తుపాకీ కొట్టడం ద్వారానే సమాజంలో మార్పు తీసుకొస్తాము అని అంటే ఈ 60 సంవత్సరాల కాలం అనుభవం ఏం చెప్పింది అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎస్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీకు. గౌరీశంకర్ గారు, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీ అభిప్రాయం చెప్పండి. గతంలో జరిగిన చర్చల్ని వాటిని అన్నిటి మీరు చూసే ఉంటారు చాలా దగ్గరగా. ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ మన రియాజుద్దీన్ గారు ఒక మాట అన్నారు, జాతీయ స్థాయిలో ప్రభుత్వం నుంచి కానీ లేదంటే రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, తెలంగాణ, ఏపీ ఏ రాష్ట్రం అయినా సరే అసలు చర్చల విండో అన్నది ఎప్పుడన్నా ఓపెన్ చేశారా? ఇప్పుడు అక్కడ వాళ్ళు మగ్గిపోతుండొచ్చు, బయటకు వద్దాం అనుకుంటుండొచ్చు, ఆ వెంట కూడా కనపడాలి కదా. అసలు అలాంటిది ఏదన్నా ఒక ప్రయత్నం జరిగిందా, లేదంటే మొత్తాన్ని తుడిచిపెట్టడమే లక్ష్యంగా కనపడుతుందా? లేదండి, యాక్చువల్లీ మనకు 67 నుండి నేషనల్ బదిక్ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు వాతావరణం డిఫరెంట్ ఉండేది. ఒక ఐడియాలజీ, ఒక సెపరేషన్ ఆఫ్ ద పీపుల్, ల్యాండ్ ఫర్ టిల్లర్స్ అని ఒక స్లోగన్ తోటి వచ్చేసారు. 1967 టు నౌ 2025 చాలా మార్పులు వచ్చేసాయి దాంట్లో. అండ్ సెకండ్ థింగ్, మనకి వేరే దాంట్లో అంటే ఫస్ట్ మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, మన ఫస్ట్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్స్ స్టార్ట్ చేశారు. ఆ గ్రే హౌండ్ స్టార్ట్ చేశారు, అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఎఫెక్టివ్ గా మ్యాక్స్ ని వైప్అవుట్ చేశారు అని అంటే ఆ గ్రే హౌండ్స్ త్రూ గానీ. బట్ దట్ ఈస్ నాట్ ఆల్సో ద సొల్యూషన్ కాదు కూడా. ఇప్పటికీ ఏంటంటే క్యారెట్ అండ్ స్టిక్ పాలసీలు అడాప్ట్ చేయాలి. ఇంగ్లీష్ అన్నట్టు చర్చలు జరపాలి, డెఫినెట్లీ వాళ్ళని మీట్ సీమ్ తెప్పించుకోవాలి. లేదు వాళ్ళు వైలెన్స్ ఇంటెలిజెన్స్ చేసినప్పుడు ఎస్ హీ షుడ్ హ్యావ్ టు డీల్ విత్ ఎఫెక్టివ్లీ. అంటే అసలు ఎందుకంటే యూ కెనాట్ అచీవ్ గన్ ఇస్ మై లా, లేకుంటే యూ కెనాట్ ఓవర్ కాన్స్టిట్యూషనరీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అని, దట్ ఈస్ అవుట్డేటెడ్. అండ్ సెకండ్ థింగ్, మనం కూడా మన భారతదేశం కూడా మనకి 91 బిఫోర్ ఏమో మనకి సోషలిస్ట్ ఎకానమీ ఉండేది. ఆ 91 తర్వాత మన బికమ్ ఏ క్యాపిటలిస్ట్ ఎకానమీ నా. కాబట్టి దాంట్లో రకరకాల కొత్త మనకి ఇష్యూస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ అయినాయి, మనకు రకరకాల చీటింగ్ కేసెస్ ఎక్కువైపోయినాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ లూట్ అవుతుంది, కార్పొరేట్స్ వచ్చినాయి, మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసాయి. కాబట్టి ఇలాంటి దాంట్లో మళ్ళీ ఇంకా అవుట్డేటెడ్ నేషనల్ బదిక్ మూవ్మెంట్ ఉంది అంటే డెఫినెట్లీ అక్కడ డెఫినెట్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఆ ఇష్యూస్ కూడా ఫోకస్ చేసుకొని నేషనల్ వాళ్ళు మాట్లాడి వాళ్ళు భుజగించి వాళ్ళకు కన్విన్స్ చేసేసి వీన్ అవుట్ చేయటం. కిల్లింగ్ నాక్సైట్స్ వీ హావ్ వెరీ గుడ్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ వచ్చింది, చాలా ఉన్నాయి. ఏ నాక్సైట్ ఎక్కడ తిరుగుతున్నారో ఈజీ తెలుస్తుంది. బట్ కిల్లింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ రైట్. ఎక్కడైనా కూడా ఎవరైనా అట్ ద సేమ్ టైం వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ కానీ ఇక్కడ నాక్సల్ ని కాదు చెప్పడం మాత్రం అది పద్ధతి కాదు. మంచి ఇరు పార్టీల ఎక్స్చేంజ్ చేయాలి. మనకు రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు చాలా సక్సెస్ఫుల్ ఏమైందంటే అప్పటి చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో దే డిడ్ంట్ హ్యావ్ ద రియల్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ నాక్సలైట్స్. అసలు వాళ్ళు ఎవరు ఎట్లా ఉంటారు ఫేస్.
ఎప్పుడైతే తను రాజశేఖర రెడ్డి గారు చర్చలకు పిలిచారు అప్పుడు రియల్ ఫేస్ దొరికే వాళ్ళకి. అప్పటిదాకా వాళ్ళకి చాలా మందికి ఫోటోస్ లేవు, అడవిలలో ఉన్నారు లేదంటే దాచుకున్నారు. వాళ్ళకు చిన్నప్పుడు ఇప్పుడు చారు ముజుందార్ ఎట్లుంటారు, కాను సార్ ఎట్లుంటారు, వాళ్ళకి ఎప్పుడో చిన్నప్పుడు చూసాం ఫోటోస్ అవి. బట్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో మాత్రం అదొక పెద్ద అడ్వాంటేజ్ ఏమైంది పోలీస్ కంటే. యాక్చువల్ హూ ఆర్ ద నేషనల్, వాళ్ళ ఫేస్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎట్లా ఉంటారు, హైట్ పర్సనాలిటీ ఎట్లా ఉన్నారు, వాట్ ఆర్ దే అది పడ్డది. చర్చలు కొంత మనం సక్సెస్ఫుల్ అయిన తర్వాత కొంచెం ఫెయిలియర్ అయింది, అల్టిమేట్లీ ఫోర్స్ తోటే వైప్ అవుట్ చేసేసారు మన. కాబట్టి ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చర్చలు జరపాలి, డెఫినెట్లీ వాళ్ళకు వీనౌట్ వాళ్ళతో టాక్స్ జరిపేసి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ లైఫ్ లో తేవాలి. వాళ్ళకు డెఫినెట్ గా వాళ్ళకు సమ్ ఐడియాలజీకి చాలా కమిటెడ్ ఉండొచ్చు. కొంతమంది లేదు ఏదో వాళ్ళు అక్కడ వాతావరణం తోటి లేదంటే అక్కడ లోకల్ ఇష్యూస్ తోటి నాక్సల్బరీ మూవ్మెంట్ లో జాయిన్ కావచ్చు. కాబట్టి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. అందుకే చర్చలు కూడా జరపాలి. అట్ ద సేమ్ టైం వైప్ అవుట్ చేయటము, మిలిటరీని పెట్టి కొట్టేయటం, దట్స్ నాట్ సొల్యూషన్. చర్చలు జరపాలి. అసలు జనజీవన స్రవంతిలోకి రావాలనుకున్న వాళ్ళకి ఒక మార్గం ఉన్నదా స్పష్టంగానే నాకు తెలియదు. అంటే ఇంతకు ముందు మన వ్యక్తులు ఎవరు అంటే లొంగిపోవటం అనే పదం నేను వాడిన కానీ లేదు, రెండు మీటింగ్లలో అమిత్ షా గారు చెప్పారు మెయిన్ స్ట్రీమ్ లో వచ్చేయాలి, మీరు జాయిన్ అయ్యాలి, లేదు అంటే మాత్రం మేము డెఫినెట్ గా అంచేది వేస్తాము. టార్గెట్ కూడా ఇచ్చాడు, మార్చ్ 31 వరకు 26 వరకు మేము వైప్అవుట్ చేసాం. అది మీరు వైప్అవుట్ అయ్యి అంత స్కోప్ కూడా కాదు. ఐడియాలజికల్ టు కిల్ అండ్ ఐడియాలజీ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే మా మైండ్ లో పాతకపోయిన ఉంటుంది. కొంతమంది డెఫినెట్లీ సరెండర్ అయితే ఉండొచ్చు. చాలా మంది మన నక్సలైట్ చూసాము ఒక ఏజ్ వచ్చినాక అబౌవ్ ఆఫ్టర్ 50-60 years అయినాక హెల్త్ రిలేటెడ్ ఇష్యూ తో చాలా మంది సరెండర్ అయిన కేసులు ఉన్నాయి. మనం మాక్సిమం కేసులలో మనకు హెల్త్ ఇష్యూస్ తోటే సరెండర్ అయినారు. లేకుంటే వేరే ఐడియాలజికల్ ఆయన చేస్తున్నాను. ఎందుకంటే నేను రిపోర్టింగ్ చేసినప్పుడు నేను చూసాను చాలా మంది. కాబట్టి ఐ థింక్ యూ హ్యావ్ బోత్, యూ షుడ్ హ్యావ్ బోత్ ఆప్షన్. ఒకటి వాళ్ళ చర్చ జరపాలి, వాళ్ళని మీన్ అవుట్ చేయాలి. అట్ ద సేమ్ టైం టెక్నాలజీ ముద్దాటంటే మనకు మామూలుగా ఏకే పార్ట్స్ అని అవి ఉన్నాయి. ఇప్పుడైతే యూ హ్యావ్ నౌ హెలికాప్టర్స్ ఉన్నాయి, రాకెట్ లాంచర్స్ ఉన్నాయి, హెలికాప్టర్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా టెక్నాలజీ పెంచుకున్నారు అనుకో. వాళ్ళకి ఆయుధాలు ఎక్కడ చేస్తున్నది కూడా పెద్ద చర్చ. అది లోకల్ గా మ్యానుఫ్యాక్చర్ లేదా ఇంతకుముందు చాలా మంది మన ట్రేడ్ నాక్సిడెంట్ అంటే లోకల్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఐఈడీస్ కానీ లేకుంటే ఈవెన్ రాకెట్ లాంచర్ కూడా లోకల్ గా తయారు చేస్తారు మనకు. దాని చాలా మంది ఇంట్రెస్ట్ కూడా వచ్చాయి కదా మనం ఎట్లా తయారు చేస్తారు. కాబట్టి ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ బోత్ ఆప్షన్. వాళ్ళతో చర్చలు జరపాలి, వాళ్ళు ట్రై టు వీన్ దేమ్ అవే ఫ్రమ్ ద నాక్సల్ మూవ్మెంట్. అట్ ద సేమ్ టైం ఓకే సార్. నాయకులు అమర్నాథ్ గారు నమస్కారం. అమర్నాథ్ గారు, ఇది ప్రభుత్వాలకి ఆ నిర్ణయం, హింసకి రాజ్యంలో స్థానం లేదు, తుపాకీ ఎవరు పట్టుకున్నా ప్రభుత్వం అంతం చేయాల్సింది, దానిలో రెండో మాట ఏం లేదు. అయితే ఇక్కడ ఒక భావజాలానికి సంబంధించిన అంశం ఒకటి ఉన్నది. తర్వాత చనిపోతున్నది ఇప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ చనిపోయాడు అక్కడ, ఆ కుటుంబం ఎలా బాధపడుతుందో ఈ కుటుంబాల కుటుంబ సభ్యులు కూడా అలాగే బాధపడతారు. 8 మంది మహిళలు కూడా ఉన్నారు నిన్న చనిపోయినాడు. ప్రతి సందర్భంలో మహిళలు ఉంటున్నారు. నా పాయింట్ ఏంటంటే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు, నిర్ణయాన్ని నేను తప్పటట్ల, ప్రభుత్వానికి పూర్తి ఇది ఉన్నది కానీ లేదు, మిగతా వాళ్ళు కూడా అంటున్నది 2 విండోస్ ఓపెన్ చేసి ఉంటే బాగుండేదా. ఒకటి, జనజీవన స్రవంతిలోకి రావటానికి ఆ ఛానల్ అంటే ఎవరిని అప్రోచ్ కావాలి, ఏ రకంగా వాళ్ళకి రీహాబిలిటేషన్ కనిపిస్తారు, ఒక అష్యూరెన్స్ ఏమన్నా ఉన్నదన్నది ఒకటైతే, అసలు కొంత చర్చలు ఇప్పుడు ఒక విమర్శ ప్రభుత్వం మీద కూడా వస్తుంది ఏంటంటే పెద్ద ఎత్తున ఇక్కడ ఖనిజ సంపద ఉన్నది. ఆ ఖనిజ సంపద మీద కార్పొరేట్ చాలా కాలం నుంచి ఆ చర్చ నడుస్తూ ఉంది. కేవలం ప్రతిపక్షాలే కాదు, పర్యావరణవేత్తలు కూడా చాలా సందర్భాలు అవే మాట్లాడుతున్నారు. మేధా పాట్కర్ లాంటి వాళ్ళు కానీ వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఆశిస్తుంది కూడా ఏం లేదు, ఆ పర్యావరణానికి కట్టుబడి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వీటి మీద ఈ విమర్శని ప్రభుత్వం ఎదుర్కొంటుంది. అయితే ఈ రెండిటికి ఇటు నిజంగా ఎప్పుడూ లేనంత బలమైన నిర్ణయం తీసుకోవటం వెనక ఈ కార్పొరేట్ శక్తుల హస్తాలు ఉన్నాయా, వాళ్ళ కన్నుబడింది అన్నది ఒక చర్చ. 2, సరే అది లేకపోయినా కూడా ఉందా లేదని కాలం నిర్ణయించాలి. దానికంటే ముందు నేను అంటున్నది, ఇప్పుడు వీళ్ళతో ఈ 2 మార్గాల్ని 2 ఛానల్స్ని ప్రభుత్వం ఓపెన్ చేసిందా, మొత్తం చంపేసుకోవటం వల్ల ఎక్కువ మీకు కూడా తెలుసు ఆ డేటా. ఇప్పుడు ఏకలవ్య ఫౌండేషన్ లాంటి దశాబ్దాలుగా అక్కడ పనిచేస్తున్నాయి ఆదివాసీలు, ఆ కుటుంబాలే. వెళ్తున్న వాళ్ళలో కూడా ఏదో కరుడు కట్టిన కాశ్మీర్ తీవ్రవాదులు కాదు వాళ్ళు, ఇక్కడ పుట్టిన అడవి బిడ్డలే. సో దీని మీద ఏం చెప్తారు? మొదట మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు, మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా మీరు భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ్ యొక్క
లక్ష్యం ఏంది, నక్సలైట్లు ఒరిజినల్గా నక్సలిజం అనే ఒక ఐడియాలజీ యొక్క లక్ష్యం ఏంది మీరు చూస్తే ఆల్మోస్ట్ సేమ్. ఎందుకంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పిన అంత్యోదయ సిద్ధాంతము ఆఖరి వరుసలో ఉన్న ఆఖరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలితాలు అందాలి, ప్రభుత్వం తీసుకునే సంక్షేమ ఫలితాలు కావచ్చు, అభివృద్ధి ఫలితాలు కావచ్చు, ఆఖరి వరుసలో ఉన్న ఆఖరి వ్యక్తికి కూడా అందాలనే ఏకైక లక్ష్యంతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా మీరు పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లను ఒక ముద్ర వేస్తుంటారు. వినండి సార్, 27 కోట్ల మందిని 10 సంవత్సరాలలో అనేక ప్రోగ్రామ్స్ ద్వారా పేదరికం నిర్మూలన చేసింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. సో ఇంత పెద్ద ఎత్తున ఒక వైపున అభివృద్ధి సంక్షేమం చేస్తున్నప్పుడు మన దేశంలో ఉండి మన ప్రజలకు అగేన్స్ట్గా, మన సమాజానికి అగేన్స్ట్గా పనిచేస్తున్న కొంతమంది ఇప్పుడు ఒరిజినల్గా ఐడియాలజికల్గా ఫైట్ చేసే వాళ్ళు అంతరించిపోయారండి. ఇప్పుడు అంతా మాఫియా లాగా నడుస్తున్నది. మీరు ఇందాక అన్నారు కదా, అక్కడ సంపద ఉన్నది, ఆ సంపదను దోచుకోవాలి అనే ఏకైక లక్ష్యంతో అక్కడే ఉండి అక్కడ అడవి బిడ్డలను, ఆదివాసీలను అనుక్షణం హింసిస్తూ ఒక రకమైన ఒక కొటరీ తయారు చేసి, ఒక మాఫియా లాంటి వ్యవస్థ తయారు చేసి అక్కడ ఆజమాయిషీ చేస్తున్న వాళ్ళే కదండి. ఇప్పుడు చిన్న మైనింగ్ వ్యాపారులను అక్కడ పెట్టి వాళ్ళే డబ్బులు తీసుకొని ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు. ఇప్పుడు దాని గురించే కదా వ్యవస్థ ఏంటంటే సార్, ఇప్పుడు మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైతే తుపాకీ గొట్టాన్ని పట్టుకున్న ప్రతి వ్యక్తి కూడా రాజ్యానికి అతని శత్రువే. సో ఆ శత్రుత్వాన్ని ఇప్పుడు మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు, మానవత్వ విలువలకు లోబడి రీహాబిలిటేషన్. సార్ నేను రెండు విషయాలు చెప్తాను, మన పెద్దలందరికీ కూడా అదొక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎప్పుడైతే 2022లో ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు, అంటే స్పెషల్ ఫోర్సెస్ రీహాబిలిటేషన్ గురించి. ఎవరైతే ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2024లో 290 మంది చంపబడితే దాదాపు 1500 పైన మంది సరెండర్ అయ్యి వారు జనజీవన స్రవంతిలో కలిసి ఎక్కువ మంది వాళ్ళు పోలీస్ ఫోర్సెస్ లో జాయిన్ అవుతున్నారు. వారికి ఆ వెసులుబాటు ఇచ్చారు. అదే ప్రాంతాలలో అంటే పోలీస్ డిపార్ట్మెంట్స్, వేరియస్ డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు జాయిన్ అవుతున్నారు. అక్కడ చక్కగా కమ్యూనిటీ పోలీసింగ్ కావచ్చు, లేకుంటే స్పెషల్ ఫోర్సెస్ లో కావచ్చు, సిఏపిఎఫ్ లో కావచ్చు, చాలా వ్యవస్థలలో వాళ్ళు అదే ఆదివాసీ బిడ్డలు కదండి, వాళ్ళు కూడా మన బిడ్డలే కదా, వాళ్ళు ఏమి చంద్రమండలం నుంచో ఊహింపలేదు కదా. సో ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని నమ్మి, రాజ్యాంగాన్ని నమ్మి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని నమ్మి జనశ్రవంతిలో కలుస్తారో ఆటోమేటిక్ గా వాళ్ళకు అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. నాకు మీకు వారికి ఎట్లా ఉన్నదో వారికి కూడా అదే రకమైన ఆపర్చునిటీస్, అదే అవకాశాలు ఉంటున్నాయి. ఎవరైతే నేను ప్రభుత్వం మీద యుద్ధం చేస్తా, తుపాకీ పట్టుకుని ప్రజలను చంపుతా, అటువంటి ఒక శత్రువుకు మాత్రమే తుపాకీ గొట్టంతోనే సమాధానం చెప్పబడుతుంది. అమిత్ షా గారు చెప్పిన విషయం కూడా అదే. మీరు మీరు నిన్నటి వార్తను హైలైట్ చేస్తున్నారు. కరెక్ట్ గా 3 రోజుల కింద ఇంకో వార్త చూడండి. 17 మార్చి రోజు 19 మంది నక్సలైట్లు బీజాపూర్ లో సరెండర్ అయినారు. ఎందుకు సరెండర్ అయినారు? వాళ్ళు చక్కగా దినేష్ అని ఒక సీనియర్ మోస్ట్ 35 సంవత్సరాల నుంచి ఫోర్సెస్ లో ఉన్న వ్యక్తి, వారి మొత్తం టీమ్ జాయిన్ అయింది. ఎందుకు జాయిన్ అయినారు? వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ ఇక అంటే మేము చేసేదేం అడవిలో మేము చేసేదేం లేదు. ఈ రోజు ఆదివాసీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, అడవి బిడ్డలు కావచ్చు, వాళ్ళకు కూడా ఆకాంక్షలు పెరిగినాయి. ఈ రోజు ఇంటర్నెట్ అనేది వచ్చిన తర్వాత వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళు కూడా జాబులు చేయాలి, ఏసీ కార్లలో తిరగాలి, మంచి ఇండ్లలో ఉండాలి అనే ఒక ఆకాంక్ష పెరిగినప్పుడు, అటువంటి అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తున్నప్పుడు కదా ప్రాబ్లం ఏమున్నది. ప్రభుత్వం కల్పించకుంటే మీరు ఇందాక చెప్పినట్టు ఓన్లీ ఒక అగ్రవర్ణాలకో లేకుంటే కొంతమందికో అవకాశాలు వచ్చి మిగతా అడవి బిడ్డలకు, ఆదివాసీలకు అవకాశం రాకుంటే కదా విప్లవం అనేది వచ్చేది. అవకాశాలు, ఆపర్చునిటీస్ ఆర్ అబండెంట్. ఇప్పుడు గడ్చిరోలి అనే ఒక జిల్లా ఉంది సార్. గడ్చిరోలి కావచ్చు, కంకడ్ కావచ్చు, దంతెవాడ కావచ్చు, బీజాపూర్ కావచ్చు, ఇవన్నీ జిల్లాలలో అంటే ఈ ఛత్తీస్గఢ్ ఎగ్జాక్ట్లీ. సో ఈ 5-6 జిల్లాలలో ఏదైతే ఒక కేంద్రీకృతమైన ఈ నక్సలైట్ వ్యవస్థ ఉన్నదో అక్కడికి వెళ్ళి జనవరిలో దాదాపు 18,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకు చేస్తున్నారు? అక్కడ పిల్లల కోసమే. నేను అడుగుతుంది 2 ప్రశ్నలు దీనిలో. ఇందాక మీకు వచ్చిన అలిగేషన్స్ అనుకుంటే మీరు చెప్పిన పాయింట్ నుంచి ఒకటేంటంటే ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది అక్కడ కొంతమంది కాంట్రాక్ట్లను, మరి అలాంటి వాళ్ళ మీద ఎవరి మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నది నాకైతే తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఆయుధాలు వీళ్ళకి ఇప్పుడు ఆయుధాలు అన్నీ అక్కడ తయారు చేస్తారని నేనైతే అనుకుని ఎక్కడి నుంచో సప్లై కూడా నడుస్తూ ఉంది. ఎప్పుడు కూడా ఈ ఆయుధాలు సప్లై చేస్తున్న వాళ్ళ మీద కానీ చర్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆయుధాలు అన్నది నాకు తెలియదు సమాధానం. అంటే నేను మీకు చెప్తాను సార్, నాకు ప్రత్యక్షమైన అనుభవం ఉంది. నేను భద్రాచలం జిల్లా ఇన్ఛార్జ్గా చేస్తున్నప్పుడు అక్కడ
మొత్తం ఒక రీజియన్లో ఇంటీరియర్స్లోకి వెళ్ళి దేవ్బంద్ అంటే బీహార్ నుంచి దేవ్బంద్ నుంచి అక్కడ బార్డర్ దాటి అంటే నేపాల్ దాటి వచ్చిన టెర్రరిస్టులకు ఇక్కడ నక్సలైట్లు ట్రైనింగ్ ఇచ్చేది. ఆయుధాలు వాళ్ళు ఇక్కడ అంటే ఇట్స్ లైక్ బాటర్ సిస్టమ్. ఆయుధాలు వాళ్ళు అక్కడి నుంచి తీసుకురావడం, అక్కడ వాళ్ళందరినీ కూడా బుర్ఖా ఆదివాసులుగా మార్చారు. అంటే వాళ్ళందరినీ ముస్లిమ్స్ కింద కన్వర్ట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళను అక్కడ ఒక వైపున వాళ్ళు అక్కడి నుంచి ఆయుధాలు తీసుకురావడము, ఇక్కడ వీళ్ళు ఎలాంటి యుద్ధాలు చేయాలి, రణనీతులు, ఇట్లాంటి విషయాల మీద వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం. ఈ విధంగా అనేక సంవత్సరాల నుంచి నడుస్తున్నదండి. ఈ మధ్య కాలంలో గత 3-4 సంవత్సరాలుగా చాలా సీరియస్ గా తీసుకొని కేంద్ర ప్రభుత్వము అందరు డీజీపీలతో ప్రతి సంవత్సరం 3 సార్లు కలుస్తారండి అమిత్ షా గారు, ఆర్ ఎనీ హోమ్ మినిస్టర్ ఫర్ దట్ మ్యాటర్. రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నప్పుడు కావచ్చు, అమిత్ షా గారు ప్రతిసారి డీజీపీలతో కలిసి మన ఏకైక లక్ష్యం ఏంది, రాజ్యానికి అగేన్స్ట్ గా, రాజ్యాన్ని శత్రువు అంటే సమాజంలో ఒక శత్రువు లాగా తుపాకీ గొట్టం పట్టుకొని తుపాకులో పట్టుకొని ఊర్లో ఉన్న పిల్లలందరినీ నేను చంపుతా అంటే ఎవరు ఊరుకుంటారు సార్? అంటే నిన్న అమిత్ షా గారి ప్రకటన కూడా కనికరం లేదు అన్న మాట వాడుతున్నారు. తుపాకీ పట్టినోడు తుపాకీ చేతిలోనే చనిపోవాలి, లేదంటే జనజీవన స్రవంతులు కలవాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగాన్ని నమ్మాలి. రాజ్యాంగాన్ని నమ్మను కాదు అమర్నాథ్ గారు, నేను చెప్తున్న మాట దీన్ని ముందు ఎందుకు వాడట్లేదు? ఆయన ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ నేను చూస్తాను, ప్రతిసారి మార్చి 26కి తుదముట్టి ఇచ్చేస్తా అన్న ప్రకటన వస్తుంది కదా. ఆయన నక్సలిజాన్ని తుదముట్టిస్తా అంటున్నారు, నక్సలైట్లను కాదు. ఇప్పుడు ఈ రోజు నక్సలైట్లు అంటే ప్రజలు, మనుషులే. నక్సలిజం అంటే మీరు ఇందాక చెప్పిన మీరు కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కూడా అదే సార్. మా నరనరాలలో అంటే అమిత్ షా గారు కావచ్చు, డాక్టర్ మన నరేంద్ర మోడీ గారు కావచ్చు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినా, లేకుంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పినా, ఆఖరి వరుసలో ఉన్న ఆఖరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలితాలు అందాలి. ఆ సిద్ధాంతమే ఈ రోజు భారతీయ జనతా పార్టీ నమ్మకుంటే 27 కోట్ల మంది అదే సిద్ధాంతం వాళ్ళదని మీరే చెప్తూ ఆ సిద్ధాంతాన్ని మర్చిపోయినారు వాళ్ళు, మేము మర్చిపోలేదు. అందు గురించి ఈ రోజు ప్రజలు మాకు పట్టం కడుతున్నారు, వాళ్ళను ఏరి వేసినా కూడా ఎవరు పట్టించుకుంటారు, వాళ్ళు మాఫియాగా మారిపోయినారని చెప్తున్నాను. శ్రీనివాసరావు గారు, నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ మీరు ఎవరైతే ఒరిజినల్ సిద్ధాంతం ప్రకారము ప్రజల కోసము, సమాజం కోసము నేను పోరాడుతున్నా, సమాజంలో దోపిడీ వర్గాలను నేను వ్యతిరేకిస్తా అనేటి వాళ్ళు లేరు. ఈ రోజు ఎవరైతే ఒక మాఫియా లాగా మారిపోయి ఆ ప్రాంతం మీద ఒక ఆజమాయిషి చెలాయించి డబ్బులు సంపాదించుకుంటూ ఎక్కడెక్కడో సింగపూర్లో ఉన్న మలేషియాలలో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఈ రోజు నక్సలైట్లకు ఎన్ని ఐఎఫ్ఆర్సి అకౌంట్లను ఈ రోజు బంద్ చేయడం జరిగిందండి. ఎన్ని కోట్ల రూపాయలు, డాలర్లు, దానిలో వివిధ దేశాల కరెన్సీలు అవన్నీ ఎందుకు బ్యాన్ చేయడం జరిగింది? ఎందుకంటే వాళ్ళు ఒక పెద్ద వ్యవస్థ నడిపిస్తున్నారు, ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తున్నారు. అక్కడ భారతీయ జెండా ఎగరవేయనివ్వరు, అక్కడ భారతీయ జెండా ఎగరవేస్తే వాళ్ళని చంపుతారు ఆదివాసీలను. అది అటువంటి ఒక వ్యవస్థ నిర్మూలన చేయడానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది. ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు, తీసుకోవద్దు. రాజ్యాంగాన్ని ఎవరు కూడా సీరియస్ గా తీసుకోవద్దు. నేను ఒకటే చెప్తాను సార్, నేను చర్చలో పాల్గొన్న మిత్రులకు కావచ్చు, మిగతా వాళ్ళందరికీ కావచ్చు, ఒకటే ఛాలెంజ్. భారతదేశంలో భారతీయ రాజ్యాంగము అమలు కావాలా వద్దా? భారతీయ రాజ్యాంగము అమలు చేయడానికి ఏ మార్గం అయితే భారతీయ ప్రభుత్వానికి ఉన్నదో అన్ని మార్గాలు కూడా అన్వేషించాలి, అన్ని మార్గాలు కూడా అమలు చేయాలి. రైట్, ఒకసారి రియాజుద్దీన్ గారు, రాజ్యాంగం అమలు కావాలా వద్దా? రాజ్యాంగం అమలు కావాలంటే తుపాకీకి స్థానం లేదు, తుదముట్టించే లక్ష్యం అనేది కనపడుతోంది, ఏం చెప్తారు? శ్రీనివాసరావు గారు, మిత్రులు బీజేపీ ప్రతినిధి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఏం చెప్తుందో చెప్తే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడికి ప్రాణ రక్షణ హక్కు వ్యవస్థ భారతీయ రాజ్యాంగందే కదా. ప్రజల మీద యుద్ధం చేసే హక్కు అయితే భారత రాజ్యాంగం ఏ ప్రభుత్వానికి అయితే ఇవ్వలే కదా. విషయానికి వస్తే వారి అవగాహన స్థాయి రాజ్యాంగంలో ఉన్న ఓపిక మేము మాట్లాడుతున్నాం, విన్నాం. సహనం అవసరం అని మీరు అధికార పార్టీలో ప్రజలను చంపుతా ఉన్నారు, ప్రజలను చంపేస్తున్నారు. మీరు ఆగండి చెప్పండి. నక్సలైట్ల పేరు మీద మీరు ఆదివాసుల్ని, నక్సలైట్ల పేరు మీద స్థానిక నాయకులను చంపుతా ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఆగండి మీరు, చెప్పండి. విషయం ఏంటంటే సార్, చాలా క్లియర్ గా మనకు అర్థమైన విషయం ఏంటంటే నక్సలైట్లు ప్రధానంగా ఆదివాసీ గుడాల్లోకి ఎందుకు పోయినా, నక్సలైట్లకు ఆశ్రయం ఇచ్చే అవకాశాలు అక్కడ ఎందుకు ఉన్నాయంటే ఆ గుడాలు ఆ ప్రజల్లో ఇంకా వెనుకబాటుతనం ఉన్నది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి, భారతదేశ స్వతంత్రం అమల్లోకి వచ్చి 70-75 ఏళ్ళలో కూడా ఇంకా అక్కడ సమస్యలు పరిష్కారంగా కూడా ఉన్నాయి కాబట్టి నక్సలైట్లకు అవకాశం.
నక్సలైట్ ఉద్యమానికి ముగింపు ఎప్పుడు జరుగుతుందంటే భారతదేశంలో ఏ సామాజిక ఆర్థిక అసమానతలు ఉన్నాయో వాటి నిర్మూలన జరిగినప్పుడు ఆటోమేటిక్ గా నక్సలైట్ ఉద్యమం వెనక వెళ్ళిపోతుంది. ఉదాహరణకు తెలంగాణ ప్రాంతం తీసుకుందాం. తెలంగాణ ప్రాంతంలో 70s, 80s, 90s లో ఏ భూస్వాములను ఏ పెట్టుబడిదారులను తరిమి కొట్టారో వాళ్ళ వారసులు ఇప్పుడు వచ్చి నక్సలైట్ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు మేము చూస్తున్నాం. మేము వరంగల్ జిల్లా ఉద్యమం నుంచి బయటకు వచ్చామంటే మేము ఇక్కడ భయపడకుండా మాట్లాడుతా ఉన్నాం. ఇంకో చెప్తాను, ప్రాణాల కన్నా సిద్ధాంతం గొప్పగా అనుకునే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ దేశంలో. నక్సలైట్ రూపంలో ఉండొచ్చు, ఇంకొక రూపంలో ఉండొచ్చు. ప్రాణాల కన్నా సిద్ధాంతం గొప్పగా అనుకున్నప్పుడు మీరు ఎన్ని తుపాకులు ఎక్కువ పెట్టినా కూడా తుపాకులు వెనుక్కుపోతాయి తప్ప ప్రాణాల కన్నా గొప్ప పోరాటాలు ముందుకు పోతా ఉంటాయి. మనం గమనించాలి. హింస ద్వారా మాత్రమే మరొక హింసను జయించలేము మనం. అదే సందర్భంలో భారత రాజ్యాంగం ఏమో కోరుకున్నది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏముట్టి ఎస్టాబ్లిష్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, సామ్యవాదరిత సమాజానికి కావాలని కోరుకున్నది కదా. సామ్యవాదరిత సమాజం అంటే శ్రీనివాసరావు గారు సమానమైన అవకాశాలు ఇవ్వడం. సమానమైన అవకాశాలు ఇవ్వడంలో రాజ్యం ఫెయిల్ అవుతుంది కాబట్టి నక్సలైట్ లాంటి ఉద్యమాలు ఒక రూపంలో, ఇంకో రకమైన ఉద్యమాలు ఇంకో రూపంలో బయటకు వస్తున్నాయి. తెలంగాణ ప్రాంతీయ ఉద్యమం అట్లే జరిగి వచ్చింది కదా. రకరకాల ఉద్యమాలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో మనం అనుకోవాల్సింది ఏంటంటే రాజ్యము ఆర్టికల్ 21 రక్షించే క్రమంలో సాధ్యమైనంత మేరకు ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమాలను చేసే ధోరణి ఏదైతుందో సరైనది కాదు. ఈ రోజు రాజ్యము అమిత్ షా నాయకత్వంలో రాజ్యము కంప్లీట్ గా నక్సలైట్ల అనే పేరు మీద యుద్ధాన్ని ప్రకటించింది. వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరే ఉన్నాయి. వారు చెప్పే విషయం నాకు చాలా నవ్వొస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తున్నాడు. అక్కడ ఉండే లోకల్లో ఉండే మాఫియాలు, ఆ లోకల్లో ఉండే ఖనిజ సంపద మీద ఆధిపత్యం చేయడం కోసం నక్సలైట్ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని చెప్పడం అనేది ఇంతవరకు నా జీవితంలో ఆ స్టేట్మెంట్ ఎవరి దగ్గర, ఇవి అమిత్ షా గారి దగ్గర కూడా ఆ స్టేట్మెంట్ వినలేదు. ఎస్ అగ్రి, ఒకవేళ నువ్వు తీసుకున్న పందా ఏదైతుందో రాజ్య విలువలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు రాజ్యం అంచివేసే ప్రయత్నం చేస్తుంటది. కానీ రాజ్యం వేరు, మిగతా ఉద్యమ శక్తులు వేరు. ఉద్యమ శక్తులు వాళ్ళ సంబంధించిన డిమాండ్ తీసుకొచ్చినప్పుడు పరిష్కరించడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు రాజ్యం చేయాలి. ఎందుకంటే రాజ్యానికి బాధ్యత ఉంటుంది సార్. ఉద్యమాలకు బాధ్యత ఉండదు. ఉద్యమాలకు ప్రతీకారం ఉండొచ్చు, వాళ్ళకి వ్యక్తిగత ఆరక్షణలు ఇంకేమైనా ఉంటే ఉండొచ్చు. రాజ్యానికి బాధ్యత ఉంటుంది. రాజ్యం కూడా వాళ్ళ దగ్గర తుపాకు ఉంది కాబట్టి వాళ్ళ తుపాకుతో చంపుతానే ప్రయత్నం చేయదు కదా. వాళ్ళ దగ్గర తుపాకు ఉంది కాబట్టి తుపాకి ఎందుకు పట్టుకున్నాడో, తుపాకి పట్టుకోవడానికి కారణాలు ఏంటి అన్వేషించి పరిష్కరించే ప్రయత్నం. గతంలో చర్చలు జరిగిన ప్రతి సందర్భంలో అదే కదా నేపథ్యం, అదేగా వదలటానికి ఒకటి శ్రీనివాసరావు గారు కొన్ని మౌలికమైన ప్రశ్నలు నక్సలైట్ లేవనెత్తిన. ఏం ప్రశ్నలు ఉన్నాయి? మా నాటే మా రాజ్, గోండి భాష చెప్పండి. మా నాటే రాజ్ అంటే మా గుడెంలో మా రాజ్యం ఉండాలి, స్థానిక పరిపాలన వ్యవస్థ మన దగ్గర ఎస్టాబ్లిష్ చేయమని చెప్పినారు. తప్పు డిమాండ్ అది. దున్నేవాడికే భూమి కావాలన్నారు. ఎవరైతే కష్టపడుతున్నారో భూమి కావాలన్నారు. తప్పు డిమాండ్. కుల మతాల పేరు మీద వివక్షత ఉండకూడదన్నారు. తప్పు డిమాండ్. స్త్రీలకు సమానత్వం కావాలన్న తప్పు డిమాండ్. నక్సలైట్ లేవనెత్తిన కొన్ని జెన్యూన్ డిమాండ్స్ రాజ్యం పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అదే సందర్భంలో హింస మన మార్గం కాదని కూడా చెప్పగలగాలి. కాబట్టి సంపన్న మార్గం అని కూడా ఐడియాలో తీసుకున్నప్పుడు అవతల ఇంకా ఇంకో రూపంలో బయటకు వస్తూ ఉంటాడు. పరిష్కారం ఉండదు. సార్ మీకు అవకాశం వచ్చి మాట్లాడండి సార్. మీరు మాట్లాడుతున్నప్పుడు అమర్నాథ్ గారు శ్రీనివాసరావు గారు చెప్పండి సార్, కంప్లీట్ చేయండి. వరంగల్ జిల్లా వాసిగా నక్సలైట్ల వల్ల మా కుటుంబ సభ్యులను కోల్పోయిన నేపథ్యం మాది సార్. పోలీసుల వల్ల మా కుటుంబ సభ్యులను కోల్పోయిన నేపథ్యం కూడా మాది. రెండు రకాల హింసకు గురైన సమాజం నుంచి బయటకు వచ్చేవాళ్ళం మేము. ఏమంటే మేము ఎప్పుడు హింసను వ్యతిరేకిస్తాం సార్, హింసను ప్రేమించేవాళ్ళం కాదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే మెయిన్ స్ట్రీమ్ ఎందుకు పనిచేస్తున్నాం అంటే సోషలిస్ట్ సమాజానికి అనుకూలంగా ఉంది. చర్చ ఏంటంటే గౌరవ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో మిలిటరీ చాలా పెద్ద నక్సలైట్ కొట్టేయచ్చు, కానీ ఆ కొట్టేస్తే ఇంకో రూపంలో కూడా బయటకు వస్తుంది. నక్సలైట్లు ఎవరైతే ప్రశ్నల మీద సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. నెంబర్ 2 అయితే ఏ సమాజాలు అయితే నక్సలైట్లను ఇంకా అక్కడికి చేర్చుకుంటున్నాయో వాళ్ళ సమస్యను గుర్తించే ప్రయత్నం చేయాలి. ఈ రోజు ప్రభుత్వాలు ఆ ప్రయత్నం చేయకుండా వాళ్ళని కొట్టివేసే ప్రయత్నం, వాళ్ళని చంపేసే ప్రయత్నం చేస్తుంది. అది పరిష్కారం కాదు. రైట్ సార్, టైం తక్కువ ఉంది. లక్ష్మణ్ గారు ఇందాక వారు ఏమంటున్నారంటే ఆ గ్రామంలో మా గూడెంలో మా సౌపరిపాలన అసలు అదే కదా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ప్రోగ్రాము నియా నెల్లనారని యువర్ గుడ్ విలేజ్ ప్రోగ్రామ్. లక్ష్మణ్ గారు పరిష్కారం ఏంటి? ఎలా అంటే ప్రభుత్వాలు ఆ ఎజెండాని ఏమన్నా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాయా, లేకపోతే ఏరియాతే పరిష్కారమా?
కటారి గారు 612 పటిష్టమైనటువంటి పోలీసు కేంద్రాలను ఏర్పాటు చేశాం, అంతం చేసుకుంటూ వస్తున్నాం. ఇక ఏడాదిలో అంతం చేసేస్తాం. ఓకే. ఈ ధోరణి దేన్ని సూచిస్తుంది? ఓకే. పరిష్కారం అన్నప్పుడు ఆదివాసీలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. వాళ్ళకు విద్య, వైద్యం, రహదారులు, పండించే పంటకి గిట్టుబాటు ధర, వాళ్ళని ఉపాధి అవకాశాలు పెంచి సమాజం, ఆధునిక సమాజంలో వాళ్ళు ఎదిగేలాగా చేస్తే, ఓకే, వాళ్ళ అభివృద్ధికి నోచుకుంటే ఇలాంటి ఉద్యమాల వైపున పోరు కదా. ఓకే. మేము పోలీస్ స్టేషన్లు పెడతాం, ఆధునిక ఆయుధాలు ఇస్తాం, డ్రోన్స్ వాడతాం, రాత్రులు కూడా ఐడెంటిఫై చేసి తుపాకీకి తుపాకీ సమాధానం చెప్తాం. ఈ సిద్ధాంతం అవసరమా? ఒకటి. శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు 10,000 సంఖ్యలో రైతులు. ఓకే. ఢిల్లీని ముట్టడి చేస్తామన్నారు. వాళ్ళ చేతుల్లో తుపాకులు లేవు, వాళ్ళ చేతుల్లో పంపులు లేవు. ఓకే. కానీ సైన్యాన్ని దించుతున్నారు, పోలీసులు దించుతున్నారు, ఎంతమందిని పొట్టలు పెట్టుకున్నారు. వాళ్ళు అడుగుతున్నది ఏంటి? మేము పండించే పంటకు గిట్టుబాటు ధర చట్టబద్ధం చేయండి. ఓకే. ఇదేమన్నా సొంతమ కోరిక? ఓకే. అందరికీ అన్నం పెట్టేటువంటి రైతు ఎన్నేళ్ల నుంచి పోరాటం చేస్తున్నాడు దీనికోసం. ఓకే. ప్రభుత్వాలు అనుసరించే విధానాలే అది ఈ రోజు నక్సలైట్ రూపంలో ఉన్నారు కాబట్టి అంతం చేస్తామంటారు. ఓకే. మీరు ఉద్యమాలను అణచివేయగలరా? ఓకే. అసంతృప్తిని పోగొట్టగలరా? సమాజంలో అసమానతలు తొలగించకుండా, Okay. హక్కులను పరిరక్షించకుండా, స్వేచ్ఛను, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ Okay. రాజ్యాంగాన్ని గురించి మాటలు వల్లిస్తే సరిపోతుందా? ఓకే. పాలన ఆ రీతిలో మన రాజ్యాంగానికి లోబడి పాలన సాగుతున్నదా? రైట్. లక్ష్మణ్ గారు, చట్టసభలు పనిచేస్తున్నాయా? డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రజలు ప్రజాస్వామ్యయుతంగానే శాంతియుతంగా పోరాటం చేసి సమస్యలను పరిష్కరించుకోమని మనం ఆ మార్గమే చెబుతున్నాం. ఓకే. తుపాకీ మార్గాన్ని అన్వేషించండి, కొనసాగించండి చెప్పడంలా. అవును. ఆ మార్గాన్ని వేడాలి, అది తప్పుడు మార్గం. రాజ్యం పెద్దది, రాజ్యం దగ్గర ఆధునిక సైన్యం, ఆధునిక ఆయుధాలు, వాళ్ళకున్న దాంతో పోలిస్తే ఎంత? ఎగ్జాక్ట్లీ. అంటే ఆధునిక ఆయుధాలు లేకుంటే చంపేస్తారా సార్ మీరు? అందరూ ఆధునిక ఆయుధాలు రాజ్యాంగం దగ్గర ఉన్నాయి కాబట్టి భయపడుతున్నారు. అది లేకుంటే చంపొచ్చా నక్సలైట్లు వచ్చి? ఇప్పుడు మీరు అనే పాయింట్, వాళ్ళ ఆలోచన ప్రాక్టికల్ కూడా సాధ్యం కాదని చెప్పడం ఉద్దేశం సార్. ప్రాక్టికల్ కూడా సాధ్యం కాదని చెప్పడం. మీకు ఒక పక్క ఐడియాలజికల్ గా మేము పేదలను అది మాట్లాడుతున్నారు, ఇంకో పక్కన రాజ్యాంగం పెద్ద పెద్ద శక్తులు ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళ నినాదమే తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం కదా, అది సాధ్యం కాదనే కదా మనం చెప్తున్నది. సో అది వదిలిపెట్టుమనే వారైనా చెప్పాలి, వారు కూడా చాలా చక్కగా చెప్పాలి అంటున్నారు. రైట్. గౌరీశంకర్ గారు, దీనికి ఈ విమర్శలకి ప్రభుత్వం సరే వీళ్ళని ఏరివేయటమా, వాళ్ళు లొంగిపోవటమా, లేదంటే జనజీవన శ్రమంలోకి ఏదో ఒకటి ఒక ముగింపుకైతే వచ్చిన పరిస్థితి కనపడుతుంది. భావజాలం అంతం కాకపోవచ్చు కానీ వ్యక్తులుగా అక్కడ ఫిజికల్గా ప్రెజెన్స్ ఉండే పరిస్థితి తక్కువ కనపడతా ఉంది. దీన్ని ప్రభుత్వం ఈ రకం ముగించిన తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఈ మొత్తం ఎఫర్ట్ ఒక ఖనిజ సంపద కోసం పెద్ద ఎత్తున కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసం ఒక విమర్శ కూడా ఉంది ప్రభుత్వం మీద. ఎలా మరి దీన్ని తర్వాత ఎవరు ప్రశ్నించాలి ఈ సమస్యల్ని? అడవిలో ఏం జరుగుతుందో మీరు నేను పోయి చూడలేము. ఇప్పుడు ఓబులాపురం అంతా అదే కదా, ఓబులాపురం మైన్స్ అంతా ఒకటి రాసుకొని 4 పెట్టేసుకున్నాడు ఆయన. అది చెప్పండి. నేను ఓబులాపురం మైన్స్ కూడా వెళ్ళాను, నేను కవర్ చేశాను, అక్కడ ఆల్ పార్టీ డెలిగేషన్ నెంబర్ వెళ్ళాను. ఇక నేషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు నేను 78 నుంచి డెక్కన్ క్రానికల్ వర్క్ చేస్తున్నప్పుడు చాలాసార్లు కవర్ చేశాను మన 4 డిస్ట్రిక్ట్. బట్ ప్రతి ఎలక్షన్ లో నేను ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ వెళ్ళేవాడిని. ఇక్కడేమో నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో, అక్కడేమో మన ఫ్యాక్షన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో కడప, కర్నూలు, అనంతపురం వెళ్ళేవాడిని. ఇక్కడ నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియాలో నేను 70s లో చూసిన దానికి ఇప్పటికి చాలా తేడా ఎందుకు వచ్చిందంటే డెవలప్మెంట్. ఒక్కసారి డెవలప్మెంట్ అయింది అనుకో, డెవలప్మెంట్ సెకండ్ ఎక్స్ప్లాయిటేషన్ చెక్ చేసిండ్రు. కొంతమంది మంచి కలెక్టర్స్ వచ్చారు, వేరు అక్కడ వాళ్ళు ఈ ఎక్స్ప్లాయిటేషన్ మాత్రం చాలా చోట్ల వాళ్ళు ఆరికెత్తారు.
అరికట్టలు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నారు. మీకు ఎప్పుడైతే డెవలప్మెంట్ వచ్చిందో, లేకుంటే ఒకప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ ఉండే ఊర్లలో ఎలక్ట్రిసిటీ ఉండే రోడ్స్ లేకపోయేది, యాక్సెస్ లేకుండే, నాక్సెట్ వాళ్ళు అలౌ చేసే వాళ్ళు కాదు. ఎప్పుడైతే డెవలప్మెంట్ అయిందో, రోడ్ యాక్సెస్ ఉందో, ఎలక్ట్రిసిటీ వచ్చిందో, డ్రింకింగ్ వాటర్ సప్లై వచ్చిందో, మరి ఇప్పుడు కూడా దేశం అంతా మనం చూస్తున్నాం కదా సార్, డోలీ కట్టుకొని డెలివరీలు అయితే ప్రెగ్నెంట్ లేడీ ఉంటే భుజాలు ఎత్తుకొని కుర్చీలో అరకు ప్రాంతంలో ఇప్పటికీ అదే ప్రాబ్లం. అంతే కదా. కానీ అరకు ప్రాంతంలో ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో లాట్ ఆఫ్ కండిషన్స్ అండి. ఎందుకంటే ఓవర్ హెడ్ వైర్స్ చేయాలన్నా, రోడ్ లే చేయాలంటే, ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలంటే చాలా పెద్ద తరంగం ఉంది దానికి. ఎందుకంటే ఫారెస్ట్ యాక్ట్ 1/77 యాక్ట్ ఉంది మనకు, దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా మనకి. ఈవెన్ అరకులో కూడా చూసాం కదా మనకు. అయితే మనకు ఎక్కడైతే డెవలప్మెంట్ అవుతుందో బై అండ్ లార్జ్ న్యాచురల్ విల్ వేన్ అవే అండి. మనం క్లాసిక్ ఎగ్జాంపుల్ మనకు ఆదిలాబాద్ చూసాం మనం. డెవలప్మెంట్ అయితే గౌరీశంకర్ గారు అక్కడ ఉన్న వ్యక్తులకి వాళ్ళకి అవకాశాలు పెరిగి వాళ్ళు సంతృప్తి పడవచ్చు. కానీ ఆ భావజాలం నిజంగా అందాల్సినవి అందట్లేదు. లేదు నాకు ఒక క్యాబ్ డ్రైవర్ ఉద్యోగం రావచ్చు, నాకు 20,000 25,000 జీతం రావచ్చు డెవలప్మెంట్ వస్తే, కానీ అక్కడ వేల కోట్లు దోచుకుంటున్నదని ఎవరు ప్రశ్నించాలి తర్వాత? డెఫినెట్లీ అండి. గవర్నమెంట్ ఇలాంటి అందుకే చెప్పారు, డెవలప్మెంట్ ఒకటి, చెక్ ఆన్ ఎక్స్ప్లాయిటేషన్ మినరల్స్ కానీ, ఎక్స్ప్లాయిటేషన్ ఫారెస్ట్ వెల్త్ కానీ, ఇంకా రకరకాల మనకు అక్కడ ఏది ఉండదు అది చెక్ చేసిన అనుకో బై అండ్ లార్జ్ నక్సలిజం పోతుంది సార్ మనకు. ఎందుకంటే మనం ఆల్రెడీ అండ్ దేర్ ఆర్ సమ్ వెరీ గుడ్ కలెక్టర్స్. మన శంకర్ గారు కూడా ఉండేది మనకు ఆదిలాబాద్ లో, తను కలెక్టర్ గా ఉన్నప్పుడు వెరీ గుడ్ జాబ్ అండి. చాలా మంది మంచి అలాంటి అధికారులు ఉండి చాలా వరకు ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి, వాళ్ళ ఆలోచనలు కూడా మారిపోతాయి. ఇంటీరియర్ విలేజ్ నడుచుకుంటూ వెళ్ళేసి వాళ్ళు సాల్వ్ చేశారు ఎన్నో ఇష్యూస్ అలా. సో అలాంటి మంచి ఆఫీసర్స్ ఉన్నారంటే ఇట్ కెన్ బి వైప్డ్ అవుట్ అండి. గన్ ఒక్కటే కాదండి, వాళ్ళు ఇంకా చంపడానికి, వాళ్ళకి వైప్ అవుట్ చేసుకోవడానికి, షూట్ చేయటమే ఒకటే కాదు, వాళ్ళకి మంచి మనం పరిష్కారం చేయాలంటే వాళ్ళకు అక్కడ ఉన్న ఎక్స్ప్లాయిటేషన్ తీసేసి వాళ్ళకి డెవలప్మెంట్ చేసినందుకు ఆ రీజన్ కి డిఫరెంట్ గా వాళ్ళే వదిలేస్తారు. ఎందుకు కొట్లాడతారు? వాళ్ళకి చాలా మంది యాక్సిడెంట్స్ కూడా వాళ్ళకి మామూలు లైఫ్ లో ఉండాలనే ఉంటారు. అడవుల్లో ఉండాలి కదా. మనకు ఐ స్టిల్ రిమెంబర్ వన్ కేస్, మనకు నిజామాబాద్ లో ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉండే, చీఫ్ ఉండే, మన యాక్సిడెంట్ అతను శంకర్ అనుకుంటారు. ఆయన ఎవ్రీ సాటర్డే నిజామాబాద్ కి థియేటర్ కి పిక్చర్ వచ్చేవాడు. అయితే పోలీస్ నిఘా పెట్టి ఆయన మూవీలో కూడా ఉంది ఆ సంఘటన. ఐ రిమెంబర్ దట్ కేస్, ఎందుకంటే నిజామాబాద్ లో ఉన్నప్పుడు కవర్ చేశారు. అయితే ఇలాంటి వాళ్ళు దే వాంట్ లీడ్ ఏ నార్మల్ లైఫ్. కావాలంటే ఎడ్యుకేటెడ్ పీపుల్, బీటెక్ చేసే వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎవరైనా అడవిలో వెళ్తారు. కానీ ఒక చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్దగా చదువు లేని గ్రామీణ ఆదివాసీ బిడ్డలు కూడా ఉన్న సందర్భం కూడా ఉన్నారు. ఎడ్యుకేటెడ్ ఉన్నారు, లాట్ ఆఫ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. ఎవరైనా కానీ ఎన్ని రోజులు అడవిలో ఉండాలని ఉంటదండి, ఎవరికైనా ఉంటుంది. వాళ్ళు కూడా మంచి వాతావరణంలో ఉండాలని, మంచి ఉద్యోగాలు రావాలని ఉంటది. కాబట్టి ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ అడాప్ట్ డ్యువల్ స్టడీ క్యారెక్టరిస్టిక్ పాలసీ అడాప్ట్ చేస్తే బాగుంటుంది. రైట్ సార్. ఒకసారి అమర్ గారు దీని మీద అంటే కంక్లూజను, ఈ పూర్తిగా ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు 603 కంపెనీల బలగాలు, లేకపోతే ఇంతమంది అంటే ఇది కాకుండా కొంచెం వీలైనంత మంది ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తెచ్చే మార్గం ఏమైనా ఉందా? అలాగే ఆ ప్రాంతాల్లో వాళ్ళ అభివృద్ధి కానీ దోపిడీ జరగకుండా, ఖనిజ సంపద దోపిడీ జరగకుండా, కార్పొరేట్లు రేపు పొద్దున ఎగబడి దోచుకోకుండా చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం. ఇప్పుడు అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నారు, కనీసం అక్కడ ప్రశ్నించేవాడు ఉన్నాడు, రేపు పొద్దున అక్కడ ఎవరు ప్రశ్నిస్తారు? అదే చెప్తున్నాను శ్రీనివాసరావు గారు. ఇప్పుడు మనందరి లక్ష్యం ఒకటే అని అనుకోనే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనందరి లక్ష్యం కూడా ఆఖరి వరుసలో ఉన్న ఆఖరి వ్యక్తికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ రావాలి. ఇది జరగాలంటే ఏం చేయాలి? ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సుపరిపాలన, ఇవి రెండు కలగలిపి మనం ప్రతి ప్రాంతంలో, అంటే భారతదేశంలో ఉన్న ప్రతి మూలానికి కూడా అది వెళ్ళగలగాలి. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగము మూలలో కూడా అమలు అవ్వడమే మనందరి లక్ష్యం. ఇది జరగాలంటే ఏం చేయాలి? ఇది జరగాలంటే అక్కడ ఉన్న పబ్లిక్ ను యొక్క విశ్వాసాన్ని చూరగొనాలి. ఈ రోజు పబ్లిక్ యొక్క విశ్వాసాన్ని చూరగొన్నది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. లేకుంటే మీకు రెవల్యూషన్ ఎవరో ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదండి. రెవల్యూషన్ అనేది మానసిక భావజాలంతో ఆటోమేటిక్ గా వస్తుంది. దానికి పేర్లు మీరు ఏదైనా పెట్టొచ్చు, దానికి నక్సల్ బరి పెట్టొచ్చు, ఇంకోటి పెట్టొచ్చు. కానీ ఆటోమేటిక్ గా వస్తలేదంటే అక్కడ ఉన్న ప్రజలు ది యాక్సెప్టెడ్ ద
యాక్సెప్టెడ్ దట్ గుడ్ గవర్నెన్స్. ఇప్పుడు ఈరోజు మీకు కమ్యూనిటీస్ పోలీసింగ్, నేను మీకు ఎన్ని ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నా అంటే యూత్ క్లబ్స్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక స్పెషల్ ఫోకస్ తోని, అంటే భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎందుకు నక్సలైట్ ఎఫెక్టెడ్ జోన్స్ లో ఉండొద్దు అని ఒక స్పెషల్ డ్రైవ్ తోని, మిగతా చోట్ల వాళ్ళకి 20 లక్షల వరకు ఉంటే ఇక్కడ 50 లక్షల వరకు దాన్ని లిమిట్ పెంచి అట్లా చేసి వాళ్ళకు ఒక స్పెషల్ ఫోకస్ తోని, స్పెషల్ డ్రైవ్ తోని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి. ఈ రోజు ఒకే ఒక జిల్లా, నేను గడ్చిరోలి జిల్లాలో 1740 కోట్లతోని అక్కడ రోడ్లు దాదాపు 540 కిలోమీటర్ల రోడ్ వేయడం ద్వారా ఈ రోజు అక్కడ అనేక పరిశ్రమలు వస్తున్నాయి. మన తెలంగాణ నుంచి అనేక మంది అక్కడికి వెళ్ళి ల్యాండ్లు కొనుక్కుంటున్నారు, అక్కడ రైస్ మిల్లులు పెడుతున్నారు, అక్కడ అద్భుతమైన వ్యవసాయం చేస్తున్నారు. సార్ ఎప్పుడన్నా మీరు గడ్చిరోలిలో FCI CCI వెళ్ళి మీరు వడ్లు కొనడం కావచ్చు, లేకుంటే కాటన్ కొనడం కావచ్చు చూసారా? ఈ రోజు జరుగుతున్నాయి సార్. ఒక జిల్లాలో దాదాపు 70-80 సెంటర్లలో FCI అక్కడ బియ్యం కొనుగోలు చేస్తున్నారు సార్. నిజం కావచ్చు, దానిలో ఎవరు పిల్లలు ఎవరు పని చేస్తున్నారు సార్? ఆదివాసీ పిల్లలే పని చేయొచ్చు. సమస్య ఏంటంటే దాని వెనక ఒక అభయారణ్యం ఉంది, ఓ దండకారణ్యం ఉంది, దానిలో వేల కోట్ల విలువైన ఖనిజ సంపద ఉన్నది. ఇప్పుడు ఈ ఇన్నాళ్ళు ప్రభుత్వాలు ఈ లైన్ తీసుకోవాలా, డెవలప్ పట్టించుకోవాలా. ఇవాళ దాని మీద కన్ను పడింది కాబట్టి వీళ్ళని డెవలప్ చేసి అక్కడి నుంచి బయటకు రప్పిస్తే మొత్తం దోచుకోవచ్చు. నేను ఒకే ఒక మాట చెప్తాను, అంటే అది సంపద అనే పదం ఎప్పుడు దానికి ఆపాదిస్తాం సార్? అది భూమి నుంచి తీసినప్పుడే సంపద, భూమిలో ఉన్నంత కాలం సంపద. సంపద జాతి సంపద ఎవరికి చెందాలన్నది జాతికి చెందుతుంది సార్. జాతి సంపదను జాతికి కాకుండా ఇంకెవరైనా జనార్దన్ రెడ్డి బంగారు టాయిలెట్ ఎట్లా చేసుకున్నాడు సార్? అరెస్ట్ అయినాడు సార్. గాలి జనార్దన్ ఒక నేరస్తుడు. ఆయన నేరస్తుని మీరు నార్మల్ గా వ్యాపారం చేసే వాళ్ళని కంపేర్ చేసి చూడొద్దు. నార్మల్ గా వ్యాపారం చేసే వాళ్ళు 100 మంది ఉండొచ్చు, ఒకడెవడో నేరస్తుడు ఉంటాడు. వాడిని ఖచ్చితంగా ఈ రోజు కాకుండా రేపైనా, ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కొన్ని రోజులు నడిపించాడు, ఆ తర్వాత పట్టుబట్టాడు కదా. ఏ పట్టుబట్టాడు? ఆయన శిక్ష చేశారు, జైల్లో ఉన్నాడు, బయటకు వస్తున్నాడు. సార్ మళ్ళీ జాతి సంపద దోచుకున్నాడు, దర్జాగా మాట్లాడదు. చట్ట ప్రకారం దోచుకున్నాడు, విదేశాలకు వెళ్ళడానికి వీసా కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరిస్తున్నారు? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. లేదు అది తప్పు. అది మీరు శ్రీనివాస్ అట్లా కంక్లూడ్ చేయొద్దు. నేను అనేది ఏంటంటే మీకు చట్ట ప్రకారం ఏదైతే శిక్షకు అతను అర్హుడో ఆ శిక్ష వేయడానికి కోర్టులు ఉన్నాయి. మనం డిసైడ్ చేసేది ప్రభుత్వం డిసైడ్ చేయాలి కదా. కోర్టు ఉన్నది, కోర్టులో జడ్జెస్ ఉంటారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇక్కడ అలాంటి గాలి జనార్దన్ రెడ్డి పుట్టుకొస్తే ఎవరు దానికి బాధ్యత వహిస్తారని మనమే బాధ్యత వహిస్తాం కదా సార్. సమాజమే బాధ్యత వహించాలి. వాళ్ళు ఏమి అంగారక గ్రహం నుంచి ఊడిపడరు కదా సార్, సమాజంలో నుంచే వస్తారు. ఈ రోజు శ్రీనివాసరావు గారు జస్ట్ టు కంక్లూడ్ అవర్ పాయింట్, జస్ట్ గివ్ మీ 5 seconds. మనం ఏది చేయాలన్నా కూడా సుపరిపాలన అనేది అందించాలి. ఇది మన అందరి లక్ష్యం. దానికోసం మన అందరం చెప్పాలి. కానీ ఎప్పుడైతే తుపాకీతోనే నేను రాజ్యాన్ని సాధిస్తానంటే మాత్రం వానికి తుపాకీతోనే సమాధానం చెప్తాం. ప్రభుత్వం ఆ ప్రయత్నం కూడా చేయాలి. వీలైనంత ప్రాణ నష్టం జరగకుండా జనజీవన తెచ్చే ప్రయత్నం జరగాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న రియాజుద్దీన్ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి, గౌరీశంకర్ గారికి, అలాగే అమర్నాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం సార్.